శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం గ్రహస్థితిని అనుసరించి సింహరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందుతున్నారో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెల 14, 15, 16 తేదీల్లో జరగబోయేది ఏంటి? ఈ రాశి వారి ఇంట్లో ఎటువంటి శక్తి దాగి ఉంది? ఆ శక్తి ఏ విధంగా బయటికి రాబోతోంది? ఈ శక్తి బయటికి రావడం వల్ల వీరి జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది? అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారందరూ కూడా సింహరాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారు సహజంగా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. ఇక ఏదైనా పనిని సాధించాలి అంటే అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అది ఎంతటి కష్టమైన పని అయినా సరే విజయవంతంగా సాధించేంత వరకు పోరాడతారు. ఈ రాశి వారు కార్యదీక్షత, కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే మీరు ఏ పనైనా మొదలు పెడతారు. ఈ రాశి వారికి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు అలాగే సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలను కూడా ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది. వీరు జాతకరీత్యా ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు కూడా చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ముఖ్యంగా కొంతమంది శత్రువుల మూలంగా కూడా మీరు జీవితంలో అనేక సార్లు నిందలు, ఆరోపణలు భరించాల్సి వస్తుంది. మీరు చెయ్యని తప్పులకి కూడా నేరారోపణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వారి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయొచ్చు. పరిస్థితులకి తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి వారికి ఉంటుంది. వారికి లాభదాయకంగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారు జీవితంలో ఎదగాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ వారిని అణగదొక్కడానికి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా వీరి పక్కనే ఉంటారు. అంటే ఎంత ఎదగాలని ప్రయత్నం చేసినా కానీ వీరి నిరుత్సాహపరిచే వ్యక్తి ఎప్పుడు కూడా వీరి వెంటే ఉంటారు. అటువంటి వ్యక్తుల మూలంగా కొన్ని సందర్భాల్లో అవకాశాలని అందిపుచ్చుకోలేకపోతారు. ఒకవేళ ఎంతో కష్టపడి అవకాశాలను అందిపుచ్చుకున్నా కూడా వాటి వల్ల వీరికి ఎటువంటి ఉపయోగం అనేది కూడా ఉండదు. అయితే ఈ రాశి వారు జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ పట్టుదలతో మీరు ముందుకు సాగినట్లయితే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను అందుకుంటారు. ఇక ఈ సమయంలో మీలో దాగి ఉన్న ఒక శక్తి అనేది బయటికి రాబోతోంది. అదే ప్రతికూల శక్తి. మీలో చాలా కాలంగా మీకు తెలియకుండా దాగి ఉన్న ప్రతికూల శక్తి ఈ సమయంలో బయటికి రావడం వల్ల మీరు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యలు కానీ, ప్రతికూల ఫలితాలు కానీ